ఏవండోయ్, మీరెప్పుడైనా ఒక గిరి మీద స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించారా? కోరుకొండలో వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో జరిగే అద్భుతాలు విన్నారా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఆల్రెడీ స్వామివారి భక్తులైన వాళ్ళకి కూడా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, మరియు ఈ క్షేత్రం గురించి ఎప్పుడు వినని వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయిపోండి. నేను ఈ వీడియోకి అయితే 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కోరుకొండ అనే ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. కాకినాడ నుంచి 60 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణాల ప్రకారం ఈ గిరి మీద స్వామివారు స్వయంభూగా వెలిసినట్లు చెప్తారు. లక్ష్మీదేవితో కలిసి నరసింహస్వామి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ కొండపైన స్వామి ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వెలిశారు. కోరిన కోరికలను తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొండపైన ఉండడం వల్ల ఈ ప్రాంతానికి కోరుకొండ అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారి విగ్రహం 9 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయండి. ఒకటి కొండ కింద ఉంటే ఇంకొకటి కొండ పైన ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ కొండపైన స్వామివారిని దర్శించుకోవడానికి టైమింగ్స్ ఉంటాయండి. మనం ఈవినింగ్ టైం అలా వస్తే దర్శనం చేసుకోవడానికి కుదరదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏకకాల అర్చన, ఏకకాల దర్శనం ఒకేసారి స్వామివారికి అర్చన చేసి భక్తులను దర్శింపచేస్తారండి. కొండపైన గుడి టైమింగ్స్ ఏంటంటే పొద్దున్న 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమేనండి. మిగిలిన సమయంలో ఆలయం తెరిచి ఉండదు. ఎందుకంటే ఆ తర్వాత దేవతలు అర్చనలు చేసుకుంటాయని చెప్పి పూర్వం నుంచి కథలుగా చెప్పుకుంటూ వచ్చాయి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే స్వామివారి మెట్ల మార్గం కనిపిస్తుంది. స్వయంభూ విగ్రహాన్ని దర్శించుకోవడానికి చూస్తున్నారు కదా. గుడి సరౌండింగ్స్ మొత్తం మనం చూసుకుంటే ఇలా ఉంటుందండి. కింద ఆలయం నుంచి కుడి పక్కకు ఒక ద్వారం ఉంటుందండి. ఆ ద్వారం నుంచే మెట్ల మార్గానికి మనకి దారి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మనమైతే మెట్ల దగ్గరకు వచ్చేసాము. ఈ మెట్ల మార్గానికి కుడి పక్కన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. పరశర మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ రామకృష్ణ స్తంభం కూడా ఇక్కడే ఉందండి. చూస్తున్నట్టయితే పాదాల అచ్చులు కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ కొండపైకి ఎక్కడానికి మనం 615 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. నిలువుగా ఉన్న ఈ 615 మెట్ల మార్గాన్ని మనం దాటాకనే స్వయంభూ విగ్రహాన్ని దర్శించుకోగలం. ఇక్కడ స్వామివారి ఆవిర్భావం ఎంత విశేషం అంటే దేవాలయంతో పాటు వెలిశారు. స్వామివారు 9 అంగుళాల ఎత్తుతో ఒక పక్క భూవరహస్వామి, ఒక పక్క త్రివిక్రమ అవతారం. ప్రపంచంలోనే అతి చిన్న దేవాలయం. స్వామివారికి అభిముఖంగానే పరశర మహర్షి ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఉన్నారు. ఈ మెట్ల మార్గంలో వెళ్ళడానికి చాలా కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే మెట్లంతా చాలా నిలువుగా ఉంటాయన్నమాట. ఈ మెట్ల మార్గంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు జెడ్ ఆకారంలో వెళ్తే మనకు కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్ కష్టం ఎక్కడి నుంచి వస్తుందంటే మోకాల పర్వతం నుంచి ఇంకా మనకు కొంచెం కష్టం అవుతుంది. భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత మెట్లు మొత్తానికి పసుపు కుంకాలు పెడుతూ ఉంటారు. ఇంకా కొండపైకి వెళ్ళేసరికి మనకి ఎంట్రన్స్లో ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కొండపైన స్వామివారి ఆలయం స్వయంభూ కావడం వల్ల దేవతల చేత నిర్మించబడిన ఆలయం అని కూడా చెప్తారండి. ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో. ఈ కొండ మీద నుంచి చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కనిపిస్తాయండి. ఇంకా ఈ శిల్పకళ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో.
నాకు తెలిసి ఈ కొండ మీద దారి ఏర్పాటు చేయడానికి ఎలా లేదన్నా ఒక 25 సంవత్సరాలు పట్టుండొచ్చు. మెట్లు ఎక్కడానికి కొంచెం కష్టం పడినా స్వామివారిని చూసిన తర్వాత మనకు ఆ కష్టం గుర్తురాదు. ఇంకా దర్శనం టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలండి, ప్రసాదం కూడా ఇక్కడే ఇస్తారు. ఇంకా మనం గుడి లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనకి లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తారు, ఒక విగ్రహం. కొంతమందికి తెలియక ఆ స్వామివారు ఒక్కనే దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అక్కడే కుడి పక్కన కిందకి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. మనం ఆ స్వామివారిని ఒంగొని చూడాల్సి ఉంటుంది. యుగ యుగాల నుంచి ఆ రామాయణం టైంలో కూడా శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడకు దర్శించారని, అందుకే గుడి చుట్టూ కూడా రామాయణం మహాఘట్టాలు శిలారూపంలో ఉంటాయి. ద్వాపర యుగంలో ఈ కొండ వెనకాల పాండవుల కొండ కూడా ఉంది. పాండవులు అక్కడ వనవాసం కూడా చేశారు. వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ కోనేరను ఒకటి ఉంది. ఆ కోనేరు పేరు భావనాసి అంటారు. ఆ కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునేవారంట. ఇదంతా ఇక్కడ స్థల పురాణం బట్టి చెప్పబడింది. ఈ స్వామివారికి ప్రతి ఏటా తీర్థోత్సవాలు జరుగుతాయి. అవి వరుసగా 5 రోజులు చాలా ఘనంగా జరుగుతాయి. అందులో ఒకటి రథోత్సవం. వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, అదే. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఆ తీర్థోత్సవాల్లో వస్తేనే పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే స్వామివారి రథోత్సవం నుంచి కళ్యాణం వరకు ప్రతిదీ మనం చూడొచ్చు. 700-800 సంవత్సరాల చరిత్ర గల ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. పూర్వం నుంచి ఒక కథ కాదు, ఎన్నో కథలు ఈ స్వామివారి మహత్యాల కోసం చెప్పుకుంటూ వచ్చారు. ఈ వీడియోలో మీకు 2వ రోజు తీర్థోత్సవాలు ఎలా జరిగాయో చూపిస్తాను. కోరుకొండ బస్ స్టేషన్ నుంచి వైపు స్టార్ట్ అయిపోతాయండి. మీరైతే ఈ వీడియోలో 2వ తీర్థోత్సవం ఎలా జరిగిందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి.
వీడియో మొత్తం చూసారు కదండి, వ్యూ ఎంత బాగుందో నైట్ టైంలో. మీరు నార్మల్ డేస్లో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి మార్నింగ్ టైంలోనే రండి. ఓన్లీ ఈవినింగ్ టైం తీర్థోత్సవాల్లోనే ఉంటుంది. ఇంక ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కమెంట్స్లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఈ కోనసీమ సైడ్లో ఏ టెంపుల్ హిస్టరీ కావాలన్నా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా టెంపుల్ యొక్క వ్లాగ్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అంతేనండి. ఎవరైనా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.